నమస్తే, నేను నాగశ్రీ డైరీస్కి స్వాగతం. తులిప్ బై సత్యభామ, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 11లో ఉన్నానండి. చాలా రోజులు కొంచెం గ్యాప్ వచ్చింది, ఎందుకనంటే నేను అటు ఇటు వెళ్ళడంతో. కానీ తులిప్ బై సత్యభామకి రోజు వచ్చేయాలండి, చీరలు అలా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్, మనం ఎన్ని చూపించినా ఎంతోమందికి ఉపయోగపడుతుంది కాబట్టి అలా ఎన్ని వీడియోలు ఇచ్చినా తప్పులేదు, ఇస్తూనే పోవచ్చు. చీరలు అయితే అలా ఉంటాయి. ధీరేంద్ర, మనం ఈరోజు చూపించే శారీస్ ఎక్స్క్లూజివ్ శారీస్ మ్యామ్, అన్ని ఓన్ క్రియేషన్ మావి. సో ఇలాంటివి మీకు ఎక్కడ బయట చూసే ఛాన్స్ ఉండదు. చూస్తే ఎప్పుడు ఏదో మామూలుగా ఏదో ఖాళీగా ఉన్నట్టుగా అట్లా మామూలుగా ఏదో ఈ పిల్లోడు ఏంది ఇస్తున్నాడు అన్నట్టుగా ఉంటాడు. ఎప్పుడు చేయిస్తాడు, ఎప్పుడు తిరుగుతావు, ఎప్పుడు చాలా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాం చాలా. సో ప్రతిసారి మీకు ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ గా ఉంటుంది, అంటే ఇప్పటి వరకు మీరు చూడని కాన్సెప్ట్స్. సో అదండి, కనిపించడు, పని చేస్తున్నట్టు కూడా ఉండదు అసలు. చాలా సామాన్యంగా మామూలు తిరుగుతున్నట్టు ఉంటాడు. కానీ ఇక్కడ కూర్చునేటప్పటికి ఈ చీర ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడబ్బా, ఈ చీర ఎక్కడి నుంచి అలా అనిపిస్తుందండి. నిజం కూడా, నేనేమో అతిశయోక్తి కాదు, ఎక్కువ చెప్పడం కాదు. నాకు అలా పిల్లలు అలా చేస్తుంటే ముచ్చటగా అనిపిస్తుందండి పని. అంతే, ఏది చూస్తున్నా కొత్త కొత్త ఫ్యాబ్రిక్స్, ఇలా రకరకాల డిజైనర్ శారీస్. ఇంతకుముందు ఏ ముంబై వెళ్తానో, లేకపోతే ఏ మెడ్రాస్ వెళ్తానో, లేకపోతే బెంగళూరు ఎక్కడో దొరుకుతాయి అనుకునే చీరలన్నీ కూడా ఈరోజు మన దగ్గరికి తీసుకొచ్చి తను ఇవ్వడం అనేది జరుగుతుంది. తులిప్ బై సత్యభామలో ఏంటంటే, ఇంతకుముందు మీరు పట్టు చూడొచ్చు, తస్సరు చూడొచ్చు, గద్వాలు ఏదైనా చూడొచ్చు. కానీ ఇక్కడ చూస్తున్న కలెక్షన్ మాత్రం వేరుంటుందండి. ఖచ్చితంగా శుభకార్య నిమిత్తం ఎక్స్క్లూజివ్గా కావాలంటే మాత్రం మీరు తులిప్ బై సత్యభామని విజిట్ చేయండి. ఫస్ట్ మనం చీరకి వెళ్దాం. ఇప్పుడు ఇవన్నీ చాలా ఆలోచించి కేర్ఫుల్గా కాన్సెప్ట్తో ఆలోచించి చేసిన శారీస్. ఈ సారీ ఎలాంటి వారికి తయారు చేసామంటే కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు మారుతున్న ట్రెండ్, ప్రతి చిన్న ఈవెంట్ కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు క్లోత్స్కి. ఇప్పుడు మీరు సపోజ్ మీరే అనుకోండి, పట్టు కట్టాలి కానీ డిఫరెంట్గా ఉండాలి, ఎందుకంటే థీమ్ బేస్డ్ అలా వెళ్తున్నాయి కదా. అప్పుడు మీరే ఈ సారీ కట్టుకోవాలనుకోండి, చూడండి ఎలా ఉంటుందో కాన్సెప్ట్. చాలా బాగుంది కదా. ఎక్కువ జర్దోసీస్ అలాంటివి మీరు మొయ్యలేరు, లేదంటే కట్లేమో అంటారు. అందుకే చిన్న జర్దోసీ బార్డర్ స్కార్లప్ లాగా ఇచ్చారు, చిన్నగా చేశారు, ఎక్కువ కాకుండా కదా. ఈ సారీకి స్పెషల్ యాప్లిక్. ఈ యాప్లిక్ కూడా చాలా యూనిక్ యాప్లిక్, రెగ్యులర్ యాప్లిక్ కాదు, ఈ యాప్లిక్ వర్క్. దీనికి మొత్తం మళ్ళీ హైలైట్. నిజంగా బాగుందండి. మామూలుగా అయితే మనం ఎంతసేపు కూడా కొంచెం హెవీ జర్దోసి వర్క్ తోటి పెళ్లి కూతురికే చూస్తాం. కానీ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పెళ్లి కూతురు మదర్ కూడా కట్టుకునేలాగా, అంటే కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు, యంగ్ మదర్స్ అని చెప్పచ్చు. అమ్మాయి వివాహ టైం 60 వరకు ఎవరికైనా బాగుంది. అయితే నన్ను కట్టుకోమంటావా? నేను కూడా కట్టుకుంటానండి. బాగుంది చీర. బ్లౌజ్ ఎలా వచ్చిందమ్మా దీనికి? ఇలా వర్క్ వచ్చి లైట్ హ్యాండ్స్ కి వర్క్ వచ్చి యాప్లిక్ కూడా వస్తుంది. చక్కగా నీట్గా ఉందండి, హెవీగాను లేదు. ఇప్పుడు వీళ్ళ కాన్సెప్ట్ చాలా బాగుంది. ఇంతకుముందు ఈ వర్క్ అంటే మనం ఎక్కువగా పెళ్లి కూతుర్ల వరకే చూసాం. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు అబ్బాయి చెప్పినట్టు నేను కూడా చక్కగా కట్టుకోవచ్చు. సింపుల్ వర్క్, నీట్గా ఉంది శారీ. ఇప్పుడు మీ దగ్గర ఎన్ని కంచిపట్టు అయినా ఉండండి, ఇలాంటిది ఉండే ఛాన్స్ లేదు. తర్వాత మీరు అన్ని చోట్ల తిరిగి టైం వేస్ట్. ఇలాంటివి కావాలి మీకు, స్పెషల్ అకేషన్ ఉంది, స్పెషల్గా కావాలి అంటే డెఫినెట్గా తులిప్. నిజంగా కూడా అండి, అబ్బాయి చెప్పింది 100% నిజం. ఎందుకంటే ఇప్పుడు వీటి కోసం తిరిగి అది ఎలా ఉంటుందో తెలీదు, 100% అవునా కాదో తెలీదు. రెండోది ఇంత వర్క్ నచ్చుతుంది నాది. ఇక్కడ అలా కాదు, ఒక 100 చీర ఇలా ఉంటాయి కాబట్టి మీరు చాయిస్ అనేది ఉంటుంది. మీరు చక్కగా ఇలా ఇప్పుడు యంగ్ మదర్, కన్యాదాత చక్కగా ఇట్లా వెళ్ళిపోవచ్చు. అమ్మాయి ఆ పెళ్లి కూతురికి హెవీగా తీసుకోవచ్చు. ఇవన్నీ కట్టుకుంటేనే మీకు ఆ గ్రేస్నెస్ కడితేనే చాలా లుక్. వెళ్ళిన వారు మీకు అభ్యంతరం లేకపోతే ఒకవేళ కట్టుకుని బాగుంటే వీళ్ళకి ఫోటో కూడా పంపించాను. నా ఛానల్లో కూడా చక్కగా నేను చూపిస్తాను, వాళ్ళు కూడా వాళ్ళ పేజ్లో పోస్ట్ చేస్తారు. ఎందుకంటే ఇంతంత వర్క్కి మాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది కదా. ఇది కూడా నువ్వు చెప్పినట్టు పెద్ద హెవీ, ఇంకా కొంచెం హెవీగా కావాలి, మరీ ఎక్కువ వద్దు, టిష్యూ వద్దు అనుకునే వాళ్ళకి పట్టు. మిడిల్ లో ఏమొద్దు, బార్డర్ గా కావాలనుకుంటే ఇలా వెళ్ళిపోవచ్చు అండి. ఇది కూడా కలర్ కాంబినేషన్ కూడా చూడండి. బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ వస్తుంది కదా, ఫుల్ హెవీ. ఎంత బాగుందో వర్క్. ఇవన్నీ క్వాలిటీ వర్క్స్ మ్యామ్. సో ప్రైస్ కూడా ఉంటుంది. అంటే ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు ఇవాళ మనం మామూలుగా చూపించే పట్టు? మినిమం 35,000. 35,000 పర్వాలేదండి. 35,000 లో కూడా మనకి చాలా రీజనబుల్ గా ఇంత వర్క్ వస్తున్నట్టే. అక్కడికి ప్యూర్ హ్యాండ్లూమ్. అదే మీరు ఈ సారీ కొనాలి అంటే సపోజ్ ఒక 18,000 అనుకోండి, మీరు ఈ వర్క్ చేయించాలంటే మీకు డెఫినెట్ గా 30,000 లేదు వైట్ అవ్వదు. ఖచ్చితంగా అంత శ్రమ పడి వాడు ఎలా కుడతారో తెలియక ఈ బాధలు పడే బదులు చక్కగా ఇక్కడికి వచ్చి మీకు నచ్చింది తీసేసుకోవచ్చు.
30 నుంచి స్టార్ట్ అవుతాయండి ఇలాంటివన్నీ కూడా. ఇంకా 1 lakh వరకు, 5 వరకు, 1.5 వరకు కూడా ఉన్నాయి. సో నాలాంటి వాళ్ళకి సింపుల్గా చక్కగా. సో ఇప్పుడు మీరు మీకు ఒక టెస్ట్ ఒకటి అబ్జర్వ్ చేయండి. ఈ సారీలో ఒక స్పెషల్ ఇది తంజావూరు కాదు, మళ్ళీ ఒకసారి చూడండి. ఇక ఈ వర్క్ ఏంటని చెప్పంటావా? వర్క్ అంత నా టాలెంట్ లేదమ్మా. ఇది మీ జ్యువెలరీలో ఏవైతే స్టోన్స్ ఉంటాయో సెమీ ప్రీషియస్, సేమ్ అదే జ్యువెలరీ. ఇక్కడ చూడండి, మీకు ఇలాంటి గండ బెరుండ లాకెట్స్ చెవులకి వాటికి వాడే ఆ జ్యువెలరీ తీసుకొచ్చి చేశారా? ఇదే సేమ్ లాకెట్ మా మమ్మీ దగ్గర ఉంది. సో దాన్ని దీనిలో డిజైన్ చేపిస్తాం. చాలానండి, ఎంత బాగుందో. ఇప్పుడు నేను వెళ్ళొచ్చు. యంగ్ మదర్ అమ్మాయికి పెళ్లి చేస్తున్న వాళ్ళు అలా వెళ్ళినా మళ్ళంటి వాళ్ళు ఎలా వెళ్ళిపోవచ్చు. 2 పిల్లలకి పెళ్లి చేస్తాం, మేము అందంగా కనిపించాలంటే. ఇప్పుడు ఎంత మనీ ఉన్నా కానీ ప్రతి చిన్న ఈవెంట్ కూడా గ్రాండ్ గానే సెలబ్రేట్ చేస్తున్నారు. సో దానికి తగినట్టు కట్టుకోవచ్చు. చాలా చాలా బాగుందండి. ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు వస్తుంది. ఇది మనకి వింటేజ్ పట్టు. దీని మీద ఏంటంటే వింటేజ్ వీవింగ్ కూడా రెండు కలిపి అలా వచ్చింది. మళ్ళీ ఫ్యాబ్రిక్స్ చెప్పట్లేదు మ్యామ్, 100% ప్యూర్ హ్యాండ్లూమ్, ప్యూర్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్. సో మన కాంజీవరం అండి, ఎందుకంటే సౌత్ ఇండియాకే గర్వకారణం అని చెప్పచ్చు. ఇప్పటికీ కూడా శుభకార్యం అంటే మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు మాత్రమే గుర్తుకొస్తుంది. కంచిపట్టు లేకపోతే శుభకార్యం అవ్వదండి. సో అలాంటి హ్యాండ్లూమ్ కంచిపట్టు శారీస్కి సంబంధించి వర్కుల్లో చూస్తున్నాం. బ్లౌజ్ చూడండి ఎంత బాగా చేయించారో. నీ ఐడియా చాలా బాగుంది. సాధారణంగా ఎంతసేపు బ్రైడల్ 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 అని పెళ్లి కూతురు కోసమే వెతుకుతాం. మరి భగవంతుడు మనకి ఇచ్చినప్పుడు మనం కూడా బాగా. ఈ సారీ మీరు ఈవెంట్ లో కట్టుకుంటే పెళ్లి కూతురు కూడా డెఫినెట్ గా డామినేట్ చేస్తారు కదా. చాలా బాగుందండి సారీ. నెక్స్ట్కి వెళ్దాం. ఇందులో చాలా తయారయ్యి వచ్చాయండి, చాలా ఉన్నాయి ఇలాంటి సారీస్. డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్, మీరు ఎప్పుడు చూడనటువంటి వర్క్స్. ఇది చూడు ఎంత బాగుందో అసలు. మీకు లాకెట్స్ ఉంటాయి కదా, మేము ఇప్పుడు నెక్ అది వేస్తాం కదా, సేమ్ అవే కుందన్స్ అవి పెట్టి చేస్తారా? ఎంత బాగా చేస్తారో చూడండి. అలా అని బరువు కూడా లేదు మళ్ళీ చీర. లైట్ వెయిట్ చీర బరువు కూడా లేదండి, ఇది పైన వస్తుందండి. దీని బ్లౌజ్ చూడండి మా. అబ్బో ఇది చాలా బాగుంది బ్లౌజ్. ఎంత బాగుందంటే వర్క్. హ్యాండ్స్కి సింపుల్గా ఇచ్చారు, నెక్ వైపున ఎంత అందంగా ఇచ్చారు. ప్రతిసారి మీరు చూసే కొద్దీ ఎక్సైట్మెంట్ పెరగాలి. నిజంగా కూడా ఇది ఇంకా బాగుందిగా. ధీరేంద్ర చెప్పింది నిజం అంటో. ఇది పైన నాకు ఈ వర్క్ నచ్చింది. మనం జర్దోసిలో, మనం జర్దోసి కాదు సారీ కుందన్స్లో మనం నెక్లెస్లే కొనుక్కుంటాం కదా, సేమ్ అవే స్టోన్స్. అలా కుందన్ నెక్లెస్ ఒకటి పెట్టేసుకుంటే మ్యాచ్ అయిపోతుంది. బ్లౌజ్ మ్యామ్ దీనికి సింపుల్ గా పెద్ద మోటివ్ కాబట్టి ఓన్లీ హ్యాండ్స్. కానీ పట్టు కూడా ఎంత బాగుంది. ఇలా తీసుకుంటే అలా ఒక 20 years పాటు జాగ్రత్త పెట్టి వాళ్ళు మీ మనవరాలకి ఇవ్వచ్చు. అలాంటి చీరలు ఇవన్నీ కూడా. నిజమే, ధీరేంద్ర చెప్పింది. మీరు వెళ్లే కొద్దీ కూడా చాలా వండర్ అవుతారు అన్నాడు. అలాగే ఇది పై వైపున వస్తుంది, కింది వైపున మనకు అక్కడక్కడ ఒక్కొక్క ప్యాచ్ వర్క్ తోటి ఒక్కొక్క ఫ్లవర్ వస్తుంది. ఈ యాప్లిక్ కూడా చూడండి మ్యామ్, చాలా క్లాసీ యాప్లిక్, రెగ్యులర్ ది కాదు. ఈ ఆప్లిక్ చేసి దానిపైన మళ్ళీ మనకి వర్క్ చేసుకుంటూ వచ్చారు. ఎంత బాగా వర్క్ చేశారో చూడండి. ఇదంతా కూడా బీడ్స్ అన్ని కూడా మంచి ప్యూరు మంచి వాడారు. ఇందులో వేసిన ప్రతిదీ కూడా మంచి కాస్ట్లీ వాడారు. ఇంకా చీర అయితే ప్యూర్ హ్యాండ్లూమ్, మనకి సౌత్ ఇండియాకే గర్వకారణమైన కంచిపట్టు. ఇవన్నీ మీకు ఎక్కువ బయటికి చూపించే కలెక్షన్ కాదు మ్యామ్, ఎక్కువ స్టోర్ లో డిజైనర్ బోటిక్స్ అలా ఉంటుంది. సాధారణంగా ఇప్పుడు యూట్యూబ్ లో వచ్చాక చూపిస్తున్నాం కానీ ఫోటో కూడా తీనిచ్చేవారు కాదు అసలు. ఆ కలెక్షన్ బయటకు వెళ్ళిపోద్దని ఫోటో కూడా తీనిచ్చేవారు కాదండి. చాలా బాగున్నాయి. ఇప్పుడు మేమే ఉన్నాం మ్యామ్, ఇవన్నీ మా ఓన్ క్రియేషన్. ఇప్పుడు బయటకు చూపిస్తే డెఫినెట్ గా వేరే వాళ్ళు కాపీ చిన్న చీర మీద చేసేస్తారు. ఇంకా దాని అందం కూడా. వీటికి ప్రైజెస్ కూడా బయటకు చెప్పలేమండి, ఏమనుకోవద్దు, అసలు పాసిబుల్ కాదు. ఎక్స్క్లూజివిటీ అనేది చూడండి. నిజంగా కావాలనుకునేవాళ్ళు ఎంత ఉంటుందా అంత ఉంటుందా అని చెప్పారు కదా. ఈ వర్క్వి 30 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇంకా అక్కడి నుంచి మీకు 1.5 lakh వరకు కూడా ఉన్నాయి. సో మీకు ఏదైనా నచ్చితే పిక్ పెట్టండి, మిగిలిన డీటెయిల్స్ వాళ్ళు చెప్తారు. ఇది కూడా చాలా బాగుంది, బ్యూటిఫుల్ సారీ అండి. చక్కగా ప్యాచ్ వర్క్ తోటే హైలైట్ చేసుకుంటూ వచ్చారు. దానిపైన వర్క్ ఓన్ క్రియేషన్. ఇవన్నీ కూడా వాళ్ళు శారీస్ తీసుకుని ప్రతి దాని మీద చేయించారండి. చాలా హార్డ్ వర్క్ చేస్తేనే ఇలాంటి శారీస్ వస్తాయి. బ్లౌజ్ అలాంటి దాంట్లో మరొకటి ఇది కూడా కలర్ చాలా బాగుంది, మంచి రెడ్. వర్క్స్ చాలా వరకు చూస్తూ ఉంటాం. ఇప్పుడు బరువు బాబాయ్ కట్టలేమో అని అనుకునే వారికి ఇది మంచి ఆప్షన్ కదా.
కట్టుకోవాలని ఉంటుంది, బాబు బరువు కట్టలేమో అని అనుకుంటాం. అటువంటి వాళ్ళం ఇలా వెళ్ళొచ్చండి. మీరు హెవీ మీనాకారి సారీ కంటే కూడా ఇవే ఎక్కువ లుక్ వస్తుంది. ఇదే బాగుంది, క్లాసీగా కనిపిస్తుంది. మీనాకారి అంటే ఒక సందర్భంలో నువ్వు చెప్పినట్టు మన ఇంట్లో సొంత ఫంక్షన్ ఉంటేనే కట్టగలం. ఇలాంటివి అయితే చక్కగా ఏ ఫంక్షన్కైనా మనం కట్టుకోవచ్చు. ఇది ప్యూర్ బెనారస్ టిష్యూ. ఎంత బాగుందో, ప్యూర్ బెనారసీ టిష్యూ కూడా మంచి వర్క్ చేయించారండి. మాకు కంచొద్దు, మేము బెనారసీ స్టైల్ వెళ్తామంటే ఇలా వెళ్ళిపోవచ్చు. ఈ ఫ్యాబ్రిక్ ఎందుకు చూస్ చేసామంటే ఇప్పుడు కొంతమంది ట్రాన్స్పరెన్సీ ఇష్టపడరు, కాక్టైల్ సారీస్ కావాలి, అలాంటి వాళ్ళ కోసం. ఓకే, అంటే చూడడానికి పట్టు కట్టుకున్నట్టు ఉంటుంది, ట్రాన్స్పరెంట్ గా ఉండదు, మంచి కాక్టైల్ పార్టీ కట్టినట్టు ఉంటుంది. దీని బ్లౌజ్ ఎలా వచ్చింది? ఇలా బ్లౌజ్ కూడా మంచి టిష్యూ తోటి జర్దోసి వర్క్ ఎంత బాగా చేశారండి. హ్యాండ్స్ కి ఇచ్చారు, చాలా బాగుంది. బ్యాక్ కూడా వస్తుంది మ్యామ్, ఫుల్ బ్యాక్. ఓ బ్యాక్ కూడా బాగా వచ్చింది. ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండి. ఇదైతే 20,000 మ్యామ్. దీని కాస్ట్ 20,000. ఎంత? 20,000. ఇదా? ఫ్యాబ్రిక్ కూడా చూడండి ఎంత సాఫ్ట్ గా, ఎంత ఫ్లెక్సిబుల్ గా ఉందో. నిజంగా కొంటానండి, తిట్టకండి మరి నన్ను, నేను తీసేసుకుంటున్నాను తిట్టకండి. ఇందులో దొరకవా? వీటిలో ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఆప్షన్ ఉందా? ఆప్షన్ ఉందంటండి. నువ్వు 20కి ఇస్తున్నా అంటే కళ్ళు మూసుకొని తీసుకునే చీరమ్మా, చాలా బాగుంది, నిజంగా బాగుందండి. నేను మనస్ఫూర్తిగా చెప్తున్న మాట. ఎందుకంటే మనకి బెనారసీ టిష్యూ ఈ మాదిరి పెడితేనే మనం దగ్గరగా 12,000 13,000 పెట్టాలి. నువ్వు ఆప్లిక్ వర్క్ ఇంత హ్యాండ్ వర్క్ చెప్తున్నావు, అది 20 లోపు ఎట్టి పరిస్థితుల్లో మాకు రాదు. ఒకవేళ నేను బ్లౌజ్కి ఇలా వెళ్ళినా కూడా నాకు దగ్గరగా ఇది ఇంచుమించు ఎంత అవుతుంది అనేది రెగ్యులర్గా వర్క్ చేయించుకునే వారికి తెలుసు. ఈ బ్లౌజ్ మీరు బయట చూపిస్తే మినిమం 5,000 అవుతుంది. చాలా బాగుందండి, బెస్ట్ ప్రైస్లో ఉంది, మీకు మంచి ధరలో వస్తుంది. చక్కగా ఇందులో కలర్స్ ఉన్నాయి, నచ్చిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్కి వెళ్దాం. నెక్స్ట్ చీర ప్యూర్ బ్రైడల్ కంచిపట్టు. అమ్మాయికి ఇంకొకటి ఏంటంటే ఇది ప్యాచ్ వర్క్ లాగా ఎంత బాగుందో చూడొచ్చు. ఇది మొత్తం హ్యాండ్ వర్క్, మీరు బార్డర్ క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, మొత్తం హ్యాండ్ వర్క్ అండి. అంటే ఆ ఎల్లో గ్రీన్ అంతా కూడా హ్యాండ్ వర్కే, హ్యాండ్ వర్క్, ప్యాచ్ వర్క్ ఏం కాదు. ఇద్దరు వర్క్ చేసే వాళ్ళకి కరెక్ట్ గా 53 days పట్టింది ఈ వర్క్ చేయడానికి, 2 సైడ్. వాళ్ళు ఆపకుండా వాళ్ళు డ్యూటీ లాగా చేస్తే. ఈ మనిషి లాగా ఒక అమ్మాయి బొమ్మ ఇచ్చారు కదా, దానిలో ఫేస్ ఇది డీటెయిలింగ్స్ కూడా చూడండి ఎంత బాగా డీటెయిలింగ్ ఇచ్చారు. అంతా కూడా వర్కే, ఫేస్ దగ్గర లిప్ గానీ, ఐస్ గానీ, చేతులు మొత్తం థ్రెడ్ తోటి వర్క్ చేస్తారు. వాళ్ళు ఇదేదో జ్యువెలరీ ఉంటుంది కదా హ్యాండ్స్ కి పెట్టుకుంటారు, ఆ జ్యువెలరీ కూడా, ఆ జ్యువెలరీ ఇచ్చారు, మెడలోకి ఇచ్చారు, చక్కగా జడ కూడా ఇచ్చారు చూడు. తర్వాత జర్దోసి, అసలు ఈ వర్క్ కి హ్యాట్స్ ఆఫ్ అండి వాళ్ళకి, నిజంగా చేతులెత్తి దండం పెట్టేయచ్చు, ఎంత బాగుందో వర్క్. పెళ్లి కూతురు కోసం సారీ బ్రైడల్ చాలా బాగుంది. మీరు ఎక్కడైనా తిరగొచ్చండి, అసలు దొరికే ఛాన్సే లేదు, దొరకదు. ఎందుకంటే ఇంత వర్క్ ఇలాగ వీళ్ళు సొంతంగా చేయించుకున్నారు కాబట్టి ఉంది కానండి. మీకు మీరు చేయించుకుంటానంటే మీ ఇష్టం, ఇది ఫోటో తీసేసుకుని ఇది సిల్క్ క్వాలిటీ కూడా చూడండి, బ్లౌజ్ చూడండి. సో మీరు బ్రైడల్ అన్నప్పుడు ఇంకా అసలు బయటకు వెళ్ళే ఛాన్స్ మేము ఇవ్వాలనుకోవట్లేదు, మొత్తం ట్యూలిప్స్. పెళ్లి కూతురు కంటే ప్యూర్ పట్టు మీద ఎంత మంచి జర్దోసి వర్క్ చేశారు, ఎంత బాగుందంటే చీర. మీకు నచ్చితే చక్కగా మీరు స్టోర్కి వచ్చి పర్చేజ్ చేసుకోవచ్చు. లేదంటే ఒకవేళ ఇది కావాలి అని అనుకుంటే కొంచెం ఎక్స్పెన్సివ్, తక్కువలో అయితే 1 lakh పైన ఉంటుందండి డెఫినెట్గా, ఎందుకంటే అంత వర్క్ చేసినందుకు అంత కాస్ట్లీ. అవును, ఎందుకంటే వర్క్ కూడా మీరు గమనించి చూసినట్లయితే చాలా బాగా చేశారు. మనం మనీ ఉన్నా కానీ ఇంత వర్క్ చేసే వాళ్ళు ఫ్యూచర్లో దొరకాలి కదా అది. సో చీర కూడా మరీ అంత బరువు లేదండి, చక్కగా ఈ వర్క్ ఉన్నా కూడా చాలా బాగుంది. ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు తీసుకున్నారు, దీని మీద ఏంటంటే అంతా కూడా వర్క్ చేస్తారు. బ్లౌజ్ ఇంకా హైలైట్గా ఉంది. మీరు కావాలనుకునేవారు పిక్ పెట్టండి, వాళ్ళు చెప్తారు. ఇది కూడా మనకు పట్టు వస్తుంది, ప్యూర్ కంచిపట్టు. మీకు ఫ్యాన్సీ లుక్ లో అనిపించవచ్చు, బట్ ఇది పళ్ళు, ఇది మొత్తం రియల్ కంచిపట్టు. ప్యూర్ కాంజీవరంలో ఏంటంటే మనకి సిల్వర్ తీసుకున్నారు, సిల్వర్ టిష్యూ తీసుకుని దీనికి మంచి రెడ్ కలర్ వర్క్ చేశారు, కాక్టైల్ పార్టీ లాగా. అసలు ఎంత బాగుంటుంది అంటే ఇది అలా పట్టు కట్టినట్టు ఉంటుంది. ఫుల్ బ్రైడల్ మ్యామ్, బ్లౌజ్ కూడా మేమే చేపించేసాం. ఇంకా అంతే, రెడీ టు వేర్ కట్టుకుని వెళ్ళిపోవడం. ఇంకా ఫంక్షన్ ఇది కూడా చూడండి, ప్యూర్ రా సిల్క్. సో ఏదో చేపించేసాం కదా అని చెప్పి ఎలా కాదు మ్యామ్, మొత్తం ప్యూర్ ఫ్యాబ్రిక్స్, చాలా బాగుంది. ఇది బార్డర్ మొత్తం ఒరిజినల్ స్వరోస్కి స్టోన్స్. అచ్చా, ఒరిజినల్ వాడారు, తెలుస్తుంది ఆ క్వాలిటీ అంతా కూడా.
సో మీరు మీ ఫంక్షన్ బట్టి రిసెప్షన్కి వెళ్తారా, లేకపోతే మ్యారేజ్ అయ్యాక వ్రతం రోజు రాత్రి పార్టీ లాగా ఇస్తూ ఉంటారు కదా రిసెప్షన్ లాగా, అలా అనుకున్నప్పుడు కొంతమంది కాక్టైల్ సారీస్ ఇష్టపడరు, అలాంటి వాళ్ళకి బాగా సెట్ అవుతారు. రిసెప్షన్ కూడా అసలు ఎక్సలెంట్ అంతే కదా. అంటే పట్టులోనే మనకి కాక్టైల్ పార్టీ లేదు, అవును, అది గొప్ప విషయం. ఇది చూడండి అసలు, ఇప్పుడు మనం సిల్వర్ చూసాం కదా, ఇది మొత్తం గోల్డ్, మొత్తం గోల్డేనండి. గోల్డ్ దారంతో తయారైంది, ఇంకెక్కడ దారపోగు లేదు అసలు. ఫ్యాబ్రిక్ క్వాలిటీ చూడండి, ఎక్కడ దారపోగు లేదు, గోల్డ్ దారంతో చేశారు. బార్డర్లో అక్కడక్కడ మనకి ఏంటంటే మీనాకారి పట్టు దారాలు వాడారు. ఇలా వచ్చింది మొత్తం శారీ అంతా ఇలా వస్తుంది. దీనికి బ్లౌజ్ హైలైట్ చేశారు. ఇది ఫ్రీ సైజ్ వస్తుంది, ఫ్రీ సైజ్ వస్తుంది. బా ఇంత వర్క్ చేశారు అసలు, ఇలా వచ్చిందండి వర్క్, చాలా బాగా చేశారు, హెవీ వర్క్ చేశారు. ఇలా శారీతో పాటు మీరు బ్లౌజ్ కూడా తీసేసుకోండి. వీటిలో మా దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి మ్యామ్, బట్ అన్ని చూపిస్తలేం కాబట్టి కొన్ని శాంపిల్స్ డిజైన్ కి శాంపిల్ చూపిస్తున్నారు అంతే. ఈ బ్లౌజ్ కూడా చూడండి, మీకు మొత్తం రియల్. ఇది బాగా ఇచ్చారు, ఏనుగు అంబారీలో ఊరేగుతున్నట్టుగా అబ్బాయి అమ్మాయి. మీరు బయట చేపించేదానికంటే అట్లీస్ట్ 40% అయినా తక్కువ ప్రైజెస్ ఉంటాయి మా దగ్గర. చాలా బాగుంది, ఎందుకంటే బల్క్గా డైరెక్ట్ బెంగాల్ వెళ్ళిపోయి తయారు చేయించడం కదా, సో అందువల్ల మనకి కొంచెం మంచి ధరకు వస్తాయి. ఇంక ఇదైతే అసలు మాటలు లేవండి, అమ్మాయికి కావాలంటే అసలు మీరు ఇలాంటి కలెక్షన్ ఇలాంటి సారీస్ అసలు చూసే ఛాన్స్ లేదు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ సత్యభామకి ట్యూలిప్స్ కి మేము క్రియేట్ చేసిన డిఫరెన్స్ ఇదే. అక్కడ ఏంటంటే మీకు అన్ని ప్యూర్ సారీస్ దొరుకుతాయి, మా దగ్గర ఉంటాయని మేము చెప్పలేము, కానీ ఇక్కడ ట్యూలిప్స్ లో ఉండే మాత్రం అసలు మా దగ్గర తప్ప ఇంకెక్కడ ఉండవు, ఇంకెక్కడ దొరికే చీరలు కాదండి ఇవి. ఇది గోల్డ్ టిష్యూ మ్యామ్, గోల్డ్ కూడా బ్రైట్ కాకుండా చాలా సటిల్డ్ టిష్యూ. దీనికి ఇప్పుడు ట్రెండింగ్ ఆరెంజ్ కాబట్టి ఇది మొత్తం జడావు స్టోన్స్ కూడా ఎంత బాగున్నాయి, జడావు కుందన్స్ రియల్ జ్యువెలరీలో యూస్ చేసే స్టోన్స్ డైరెక్ట్ తీసి. ఇది సిల్వర్ అండ్ గోల్డ్ రెండు లాగా చక్కగా లైట్ గా తీసుకొచ్చారండి. మరి ఈ గోల్డ్ కావాలంటే అది కూడా చాలా బాగుంది, పూర్తిగా సిల్వర్ కావాలంటే రెడ్ కలర్ బార్డర్ తోటి అది బాగుంది. అలా వద్దు కొంచెం కాక్టైల్ పార్టీ కాబట్టి ఇట్లా వెళ్ళాలి క్లాసీగా. ఇప్పుడు ఇది కొంచెం ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, సింగిల్ ప్లేట్ క్యారీ చేయాలనుకున్న వాళ్ళ కోసం ఈ థీమ్ చేపించాం. అచ్చా, నెక్ ఇచ్చేసారు. సో మీరు జ్యువెలరీ అవసరం లేదు, మీకు జ్యువెలరీ అవసరం లేదు. ఎంత బాగుందండి జ్యువెలరీ, ఇంక అంటే మనం ఏ నెక్లెస్ పెట్టక్కర్లా, చోకర్లా ఉంది, చాలా బాగుంది. నెక్ బ్యాక్ సైడ్ కూడా ఇచ్చారు, మీకు చక్కగా నెక్లెస్ లా వస్తుందండి, ఎంత బాగుందో. ప్యూర్ రాసిల్ పట్టు బ్లౌజ్ కూడా, బ్లౌజ్ మళ్ళీ నార్మల్ కాదు, ప్యూర్ కంచిపట్టుమా. ఇది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టులో మిడిల్ టిష్యూ అండ్ నార్మల్గా అసలు వర్క్ లేకపోయినా చీర అద్భుతంగా ఉంది కదా. అసలు వర్క్ కూడా ఎంత బాగుందో, అంతా జర్దోసి వర్క్, మొత్తం జర్దోసి. రెండు వైపులా బార్డర్ అంతా జర్దోసి వర్క్ తీసుకున్నారండి చక్కగా. పళ్ళు చూడండి మొత్తం ఈ టాజిల్స్ కూడా అవి కూడా అంతే. ఇంకా బ్లౌజ్ రెడీగా కుట్టించుకుని కట్టుకుని అంతే. పళ్ళులో కూడా ఇప్పుడు ఫ్యూచర్ మొత్తం ఇవే వర్క్స్ మ్యామ్, బ్రైడల్ అంటే ఇంక ఇవే కొన్ని రోజులు. సో దానికి తగినట్టుగా మార్కెట్ అండి. బ్లౌజ్ కూడా ఫుల్ హెవీ, ఎంత బాగా చేశారు వర్క్. వర్క్స్ ఇష్టపడే వాళ్ళకి భలే చీరలు ఇవన్నీ. ఇప్పుడు పెళ్లి కూతుర్లు పైన వీల్ వేసుకుంటారు కదా, సో దానికోసం మొత్తం సెట్ లా వచ్చేసింది. పెళ్లికి మీరు ఇలా వెళ్ళిపోవడమేనండి, మొత్తం సెట్ లా వచ్చింది, చాలా బాగుంది. మీకు నచ్చితే చక్కగా స్క్రీన్ షాట్ తీసేసుకుని స్టోర్కి వచ్చి మీరు చక్కగా వేసుకుని చూసుకుని మీకు నచ్చింది తీసుకోవచ్చు. నెక్స్ట్ మంచి రెడ్, ఒక్కొక్క చీర ఒక్కొక్క కాంబినేషన్. ఇది కూడా మనకి ఆరెంజ్ కలర్ లో గోల్డ్ అండ్ టిష్యూ కింద వచ్చింది కదా, ఆరెంజ్ కి పింక్ కాంబినేషన్. ఈ బార్డర్ అబ్జర్వ్ చేయండి మా, డిఫరెంట్ బార్డరే బాగా ఇచ్చారు. చాలా పికాక్స్ ఎంత బాగా పురి విప్పిన పికాక్ లాగా చాలా బాగా వ్యూ చేశారండి. సారీ కుట్టారు, హ్యాండ్ వర్క్ మొత్తం హ్యాండ్ వర్క్. వావ్ ఎంత బాగుందో. ఆ లెక్కన మీ ఇద్దరు పెళ్ళిళ్ళు అనుకుని ఇది మీ ఫ్రెండ్ది ఎలాంటిది కొంటారంటారు. వీళ్ళు ఆవిడ చీర చుట్టానికైనా మనం పెళ్ళికి వచ్చేయాలి. బ్లౌజ్ ఎంత బాగుందో వర్క్. ఇది ఎక్స్ట్రా ఇస్తాం మ్యామ్. సో మీరు దీన్ని మహారాణి దుప్పటాగా అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే పైన వీల్గా అయినా వేసుకోవచ్చు. సో అలా మొత్తం సెట్గా వచ్చేస్తుంది కాబట్టి మీరు హాయిగా ఇలా తీసేసుకోవచ్చు.
ఇప్పుడు వర్క్స్ కదా అని చెప్పి ఏదో నార్మల్ శారీస్ కాదు మ్యామ్, అన్ని మంచి క్వాలిటీ ప్యూర్ శారీస్ పైన. ఇవన్నీ కూడా ప్యూర్ శారీయే, మీరు ప్యూర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు, ప్యూర్ హ్యాండ్లూమ్ తీసుకుని దానికి ఏంటంటే మంచి వర్క్. ఇది కూడా బాగుంది, మంచి ఆరెంజ్ మిక్స్ తోటి. ఇది బార్డర్ కూడా చాలా బాగుంది వర్క్, చాలా బాగుంది వర్క్. తర్వాత పళ్ళులో ఏంటంటే ఇదే రౌండ్ గా హైలైట్ చేసుకొచ్చారు. దీని బ్లౌజ్ ఎలా వచ్చిందమ్మా? హెవీ బ్లౌజ్ వస్తుంది దీనికి కూడా కాదు మ్యామ్, దీనికి సింపుల్ బ్లౌజ్ ఇచ్చేసారు. ప్రతి బ్లౌజ్ దీనికి హ్యాండ్స్ కి ఇచ్చారు, రెండు వైపులా హ్యాండ్స్ కి ఇచ్చారు. ఇంకంత మించి బాగోదేమో లేదు, ఎందుకంటే బార్డర్ లో ఎక్కువగా ఇచ్చారు. సో ఇది కొంగలండి, చక్కగా కొంగల డిజైన్ ఎంత అందంగానో చేశారు. నెక్స్ట్ శారీ. ఇప్పుడు మీరే ఉన్నారు మ్యామ్, ఎక్కువ జడ్జోసి వద్దు, బట్ మీరే హైలైట్ అవ్వాలి అంటే ఈ సారీస్ ఏ ఏజ్ వాళ్ళకైనా సెట్ అవుతుంది. కంచిపట్టు కట్టాలని వాళ్ళకి చిన్న బార్డర్, మళ్ళీ ఇది చూడండి, ఇది పార్సీ వర్క్, పెటిట్ పాయింట్ వర్క్ అంటారా? ఓకే. దీనికి బ్లౌజ్ మేము ఇలాగే ఉంచేసాము. దీనికి ఎలా బ్లౌజ్ వస్తే బాగుంటుంది అని చెప్పి సేమ్ ఈ బాడీలో ఎంబ్రాయిడరీ ఏదైతే కలర్ ఉందో అది. ఇది కాకుండా మళ్ళీ ఈ పట్టు బ్లౌజ్ ఒకసారి అలా వేయచ్చు, ఒకసారి ఇట్లా ఫ్లవర్. దాంతో మీరు ఏదైనా క్రియేషన్ మీకు నచ్చింది చేసుకోవచ్చు. మేము సజెస్ట్ చేసి ఈ లుక్ అయితే బాగుంటుంది అని చెప్పి ఇది. ఈ వర్క్ కూడా చూడండి, యాంటిక్ జర్దోసి. సో ఇది నార్మల్ జర్దోసి కంటే కూడా ఇంకా కాస్ట్లీ. అసలు మా ఆడవాళ్ళకి కూడా ఇంత వర్క్ ఇంత ఉంటుందని తెలియదండి. ఎంత బాగా చక్కగా అబ్బాయి రీసెర్చ్ చేసి చెప్తున్నారో చూడండి. దాని తగినట్టే చీర ఉంది, తను ఏదైతే చెప్తున్నారో అదే ఉంది. ఇది కూడా బాగుంది, మంచి హెవీ వర్క్స్. ఎక్కడ నువ్వు అన్నట్టు ఎక్కడా దొరికే చీరలు కాదండి అసలు, ఇంక దొరకవు కూడా. ఇవి కాపీ కూడా కొట్టలేరు, అందుకే మేము ధైర్యంగా చూపిస్తున్నాం. అసలు ఎక్కడా దొరకవు. మీ ఇంటి శుభకార్య నిమిత్తం ఇంత రిచ్గా మంచిగా శారీస్ కావాలనుకుంటే మీరు ఇలాంటి చీరలకి స్టోరే విజిట్ చేయండి. ఈ బార్డర్ కూడా చూడండి ఎంబోజ్ అవుతుంది. సో మీకు చూసేటప్పుడు నార్మల్ గా అనిపించవచ్చు, మనం ఎప్పుడైతే కట్టుకుంటారో అప్పుడు అది బాగా ఎంబోజ్డ్ లుక్ లో బాగా ఎంత దూరానికైనా అది బాగా కనిపిస్తుంది నీకు కదా. సారీ కూడా చూడండి, మంచి రెడ్, బ్రైడ్స్ కి పర్ఫెక్ట్ సారీ. దీనికి బ్లౌజ్ కూడా ఫుల్ హెవీ. పెళ్లి కూతురు చీర అంటే ఇవేనండి, ఎంత బాగున్నాయి అసలు. హ్యాండ్స్ కానీ మీరు ఇలా చూసుకోండి చక్కగా. మీకు ఓకే చాలా బాగున్నాయి, మాకు నచ్చాయని అనిపిస్తే స్టోర్ విజిట్ చేయండి. స్టోర్లో ఇంకా ఇలాంటివి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ చాలా ఉన్నాయి. మనం ఏంటంటే డిజైనర్ శారీస్ కాబట్టి ఎక్కువ చూపించలేకపోతున్నాము, ఒక్కొక్కటి మాత్రమే చూపిస్తున్నాం. ఇప్పుడు నేను చూపించినంత వరకు మీరు వేరే కంట్రీస్లో ఉన్నవారు కావాలనుకుంటే మీరు వీడియో కాల్లో చూసుకుని చక్కగా. దీనికి పెళ్లి కూతురికి వీల్ కూడా వచ్చేస్తుంది, అది తర్వాత దుప్పటా కింద కూడా వాడుకోవచ్చు. ఇది కూడా పేస్టల్స్ లో కొంచెం డైమండ్ జ్యువెలరీకి సెట్ అయ్యేలా కావాలి. లైట్ కలర్, మరి డార్క్ వద్దు అనుకునే వారికి చక్కటి లైట్ కలర్. ఇది కూడా బాగుంది, ఎంత బాగుందో. ఇదంతా వర్క్ వచ్చిందే మొత్తం. చాలా బాగుంది, మంచి లైట్ కలర్ శారీ అండి. బ్లౌజ్ వర్క్లు బాగా చేశారు, హెవీ. కొంచెం కూడా ఫుల్ బ్రైడల్ ఇన్కమ్ అంతే. ఇంకా ఇలా కట్టుకుని చక్కగా అమ్మాయి పెళ్ళికి అలా వెళ్ళిపోవటం అంతే, అంత బాగున్నాయి. నెక్స్ట్ ఇది పూర్తిగా కాక్టైల్ పార్టీ అయినా వేసుకోవచ్చు, ఇంకంతే. కంచిపట్టు, ఇది ఫ్యాన్సీ పట్టుగా అలా లేదే, అందుకే కంచిపట్టు బాగుందో అసలు. కంచిపట్టులో ఇలా ఉల్లిపొరలాగా ఎంత బాగా నేసారు. ప్యూర్ టిష్యూ బై టిష్యూ, కంచి టిష్యూ బై టిష్యూ. దీనికి మీరు ఇదేంటిది బార్డర్ లో వచ్చిందా లేకపోతే బార్డర్ చేయించారు? అచ్చా, చేయించి వేశారు. ఈ గోల్డ్ కి మ్యాచ్ అయ్యేలాగా ఈ బార్డర్ కొంచెం కాంట్రాస్ట్ ఉండేలా. దీనికి బ్లౌజ్, అచ్చా ఈ బ్లౌజ్ కూడా మనకి ఫుల్ వర్క్ తోటి వచ్చిందండి, ఇలా వచ్చింది. మామూలుగా లేవమ్మా, కళ్ళు ఏదో అంటారు కదా. ఇవి ఓన్లీ మేము 10% చూపించామా. మా ట్యూలిప్స్ మొత్తం ఇదే క్రియేషన్. ఈ కంచిపట్లు యూజువల్ గా మీరు ఎక్కడ చూసినా, ఎంత కాస్ట్లీ షాపుల్లో చూసినా 10-15 కంటే ఎక్కువ ఉండవు. మా దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ 50 to 60 సారీస్ ఉన్నాయి, రెడీగా ఉన్నాయండి. కావాల్సిన వారు మీరు స్టోర్ని విజిట్ చేసుకుని చక్కగా మీ ఇంటి శుభకార్యానికి ఇలాంటి ఎక్స్క్లూజివ్ సారీస్ ఇంకెక్కడ అయితే దొరకవు. హైదరాబాద్లో తిరగడం కూడా నన్ను అడిగితే శ్రమతో కూడుకున్న పని. ఇలాంటి జర్దోసిస్ మాత్రం మీకు 60 నుంచి 2.5 lakhs వరకు ఉన్నాయి. వాళ్ళ బడ్జెట్, వాళ్ళకి ఎంత అవసరం బడ్జెట్ అలా తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో అన్ని చూపించాం, 60 నుంచి స్టార్ట్ చేసి అలా అంటే మళ్ళీ 20లో కూడా ఉన్నాయి, లేదని అంటలేదు.
అవి కూడా చూపించాం. ఏదైనా 30 నుంచి స్టార్ట్ అయ్యాయండి. 20 నుంచి అనుకోండి, 30 నుంచి అయితే ఇంకా హెవీ వర్క్స్, ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి 2 lakhs వరకు ఉండే ప్రతి చీర చూపించాం మీకు. సో మీరు నచ్చింది పిక్ పెట్టండి, మీరు ఏ బడ్జెట్ అనుకుంటే ఆ బడ్జెట్లో మీరు చూసుకోవచ్చు. తులిప్ బై సత్యభామ, బంజారా హిల్స్, రోడ్ నెంబర్ 11. పట్టు చీరలు ప్యూర్లో హ్యాండ్లూమ్లు ఇవన్నీ కావాలి, ఇంకా కావాలనుకుంటే మీకు సత్యభామలో కూడా దొరుకుతాయి, కానీ ఇవి మాత్రం ఇక్కడే ఉంటాయి. సో ఇలాంటివి కావాలనుకుంటే తులిప్ బై సత్యభామను విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.